సోషల్ మీడియా వార్ మీద నుండి సోషల్ మీడియా అణచివేతకు సంబంధించిన దీని మీద పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటు వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు? సార్ గారు ఒక్క నిమిషం ముందు సబ్జెక్టులో కూడా వెళ్తాను. శాసనసభకు హాజరు కావడం దాని మీద ఇప్పుడు శాసనసభకు ప్రతిపక్షం హాజరు కావట్లేదని చంద్రబాబు నాయుడు గారు పదే ఇప్పుడు రేపు అసెంబ్లీలో కూడా మళ్ళీ అదే ఇష్యూ చేస్తారు. నేనేమంటానంటే సరే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నారా లేదా? 40% ఓట్లున్న పార్టీకి శాసనసభలో ప్రతిపక్షం మాట వినాలి, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలనే ఉద్దేశం మీకు ఉందా లేదా అది తేల్చుకోవాలి. ఒకటి ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు 2 నిమిషాలు టైం ఇచ్చి 2 నిమిషాల్లో రాష్ట్ర సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి అని మీరు అనుకుంటే 2 గంటల పాటు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ ఎమ్మెల్యేల ఉపన్యాసాలు జరుగుతాయి. ఇది కరెక్ట్ కాదు కదా. ఒకటి. 2 శాసనసభలో మాట్లాడకుండా బయట మాట్లాడుతున్నారు అంటున్నారు. శాసనసభలో శాసన మండలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై, ఉదాహరణకు చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు ఎమ్మెల్సీ, ఆయన డిఎస్సి మీద శాసన మండలిలో మాట్లాడితే ఆయన విద్యా సంస్థల మీద దాడులు చేస్తారు. శాసన మండలిలో కల్పలతారెడ్డి గారు ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ మాట్లాడితే ఆవిడ భర్త గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి నోటీస్ ఇస్తారు. అంటే శాసన మండలిలో చట్టసభల్లో మాట్లాడాలి ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారా, లేదా మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారా? ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండవది ఏంటంటే, శాసనసభకు రావట్లేదు, వీళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఎందుకు, జీతాలు ఎందుకు అంటున్నారు. మరి 3 సార్లు 4 సార్లు మంత్రివర్గ సమావేశానికి రాని పవన్ కళ్యాణ్ గారికి జీతం కట్ చేస్తారా? దేనికి రాలేదు? కనీసం కారణం చెప్పారా? జగన్మోహన్ రెడ్డి కారణం చెప్పారు. సో మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక బాధ్యతగా మాట్లాడాలి. అది లేకుండా మాట్లాడితే జనం నడుస్తుంది అనుకుంటే పోనీ గతంలో వీళ్ళు చేయలేదా అంటే వీళ్ళు చేశారు కదా. ఎన్టీ రామారావు గారు 2 ఏళ్ళు రాలేదు, చంద్రబాబు గారు దాదాపు 2 ఏళ్ళు రాలేదు. మరి అప్పుడు ఎవరు జీతాలు కట్ చేయమనో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేయమని ఎవరు అనలేదు కదా. అట్లాగే జగన్ గారు కూడా అప్పుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా దాదాపు 2 ఏళ్ల పాటు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కలిసి బహిష్కరించారు. ఆ మాటకు వస్తే నాకు గుర్తు 1967లో అనుకుంటే విశాఖ ఉక్కు ఆందోళనకు సంబంధించి మొత్తం అపోజిషన్ అంతా కూడా బాయ్కాట్ చేసింది, కొంతమంది అయితే రిజైన్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత అంశం మీద బాయ్కాట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలను మాట్లాడడానికి బాయ్కాట్ చేస్తారు. ఇంకో విషయం, తర్వాత గోవిందనామాలు పవన్ కళ్యాణ్ గారు అసలు 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ళు కాదు 10 ఏళ్ల నుంచి గోవిందనామాలు పెట్టి ప్రజలకు నామాలు పెడుతుంది ఆయనే కదా. ఆయన దాని గురించి మాట్లాడితే రాష్ట్రంలో జరిగిన అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి, అఘాయిత్యాల గురించి, హత్యల గురించి మాట్లాడకుండా సడన్ గా ఆయన గోవిందనామాలు గుర్తొచ్చినాయి. మీరు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని హిందువుగా ఎవరు పరిగణించారు అనేది నా అభిప్రాయం అండి. అట్లాంటి మాటలేండి మళ్ళీ లేనిపోయిన గొడవ మీ మీద కూడా కాదు. ఆయన సనాతన ధర్మానికి మారారు కదా. ఇప్పుడు సనాతన ధర్మం అట్లా కాదు అని అంటాం అని కాదు అని అంటూ కరెక్ట్ కాదేమో. కాదు అని అంటూ కరెక్ట్ కాదు. కాదండి, ఆయన హిందువు కాదని మనం ఎట్లా క్లెయిమ్ చేస్తాం? ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు నేను హిందువు కాదంటులా. ఓకే, అట్లయితే ఓకే. తర్వాత ఇకపోతే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి గారి సమావేశమై చర్చించారు. ఏం చర్చించారు? సోషల్ మీడియా గురించి. అయితే ఒక్క నిమిషం ఆ ఇష్యూలోకి వెళ్తురు కానీ మొత్తం ఆ పాయింట్లు కూడా చెప్పేస్తాను. టార్గెట్ వైఎస్ఆర్సీపీ, సోషల్ మీడియా కట్టడి, రెడ్ బుక్కు మరింత బరితెగింపు, ర్యాలీలు, పరామర్శల యాత్రలను కట్టడి చేయాలంటూ చంద్రబాబు గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో చెప్పారట. ఏ పనైనా చేస్తాం సార్ మీరు అండగా ఉంటే అని వీర విధేయులైన అధికారులు కొందరు అన్నారట. అయితే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, మిమ్మల్ని రేప్ చేసినా అడిగే దిక్కు లేదు అంటూ ఈయనెవరో యువ ఫ్యాషన్ డిజైనర్తో టీడీపీ నాయకురాలు వెట్టి చాకరీ చేస్తూ ఇట్లా చిత్తూరులో ఎక్కడో గొడవ జరిగింది. ఇట్లాంటివి జరుగుతోంది. మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి యత్నించిన యువకులు అరెస్ట్ శ్రీకాళహస్తిలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే కానిస్టేబుల్పై టీడీపీ నేత కుమారుడి దాడి, అరెస్ట్ భయంతో రౌడీ షీటరు కుటుంబీకుల ఆత్మహత్యాయత్నం. పోలీసుల మీదే దాడులు తెగబడుతున్నారని
చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు పోలీసులు అంటూ హెచ్చరించి అక్కడ పోలీసు వ్యాన్ దగ్ధం చేసింది ఎవరు, పోలీసు కానిస్టేబుల్ కన్ను పోయేటట్టు చేసింది ఎవరు, ఇప్పుడు మాత్రం దాడులు తెగబడుతున్నారంటూ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక ఆయన అప్పట్లో జగన్ గారి టైంలో పోలీస్ ఆఫీసర్ని శ్రీకాకుళం జిల్లా ఆయన అసలు ఎంత దారుణంగా దూషించారో ఆ వీడియోలు ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి. అయినా చంద్రబాబు గారు మాత్రం వైసీపీ వాళ్ళని అంటారు. ఎవరు అట్లా చేయొద్దని చెప్తే బాగుండు, కానీ అట్లా చేయట్లే. నేరం చేయాలంటే భయపడాలంట. మరి నేరాలు చేస్తున్న తెలుగుదేశం వాళ్ళని మాత్రం శిబిరాల మీద దాడులు చేస్తే కూడా దిక్కులేని పరిస్థితి అనుకోవాలి. మరి మాజీ మంత్రితో మర్యాదగా వ్యవహరించారని గుడివాడ ఎస్ఐని వీఆర్కి పంపిన ప్రభుత్వం కొడాలి నానికి నోటీస్ ఇస్తూ మర్యాదగా వ్యవహరించడం నేరం అంట. ఇది ఇంకా తమాషాగా ఉంది, వింతగా ఉంది. వ్యాపారికి టీడీపీ నేత బుద్దా వెంకన్న అల్లుడి వేధింపులటండి. ఇది చూడండి, అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసిన విజయవాడ వ్యాపారి గెడ్డం సుమన్. అది పరిస్థితి. ఇప్పుడు మాట్లాడండి తిలక్ గారు. ఇప్పుడు మీరు పైగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెడతారు జాగ్రత్త అని 3 పార్టీలు కలిపి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. సార్ ఇంకో మాట చెప్తాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కావడం అనేది హాస్యాస్పదం. సర్కిల్ కాదు సార్, ఎస్ఐలు కూడా ఉంటాయి సార్, ఎస్ఐలు కాడి నుంచి. నేను అనేది మీ డీజీపీ ఫెయిల్యూర్ అనేది మీరు ఒప్పుకుంటున్నారా? మీరు హోమ్ మినిస్టర్ పనికిరాని ఒప్పుకుంటున్నారా? దానికి జవాబు చెప్పాలి. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ పనితీరు, శాంతి భద్రతల పనితీరు 32వ స్థానానికి దిగజారింది. దాని గురించి చర్చించారా? ఆ సమావేశంలో చర్చించాల్సింది లేదు కదా. పోలీస్ శాఖ మీద హైకోర్టు ఎన్నిసార్లు అక్షంతలు వేసింది, దాని గురించి చర్చించారా? పోలీస్ శాఖలో లాకప్డతలు జరిగినాయి, దాని గురించి చర్చించారా? పోలీస్ శాఖలో అవినీతి గురించి ఎన్నో విమర్శలు వచ్చినాయి, దాని గురించి చర్చించారా? అధికార పక్షం నేరాలు చేసినా కానీ కేసులు పెట్టకుండా ప్రతిపక్షం వాళ్ళ మీద వాళ్ళు నేరం చేయకపోయినా కేసులు పెడుతున్నారు, దాని మీద చర్చించారా? నిష్పాక్షికంగా ఉండండి, మా పార్టీ వాళ్ళైనా స్పేర్ చేయొద్దని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పారు. ఆ స్థాయిలో మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు కేవలం ఒక పార్టీని, ప్రతిపక్ష పార్టీ ఎదగకూడదు, వాడు నోరెత్తకూడదు, ప్రతిపక్ష నాయకుడు పర్యటించకూడదు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకూడదు, ప్రతిపక్ష నాయకుడు విమర్శ చేయకూడదు, ప్రతిపక్షాలు ఎక్కడ కూడా నోరెత్తకూడదు. ఇదేనా మీ టార్గెట్? సోషల్ మీడియాలో మాట్లాడకూడదు, పత్రికల్లో వార్తలు రాస్తే కేసులు పెడతారు. అంటే మీ అధికారం శాశ్వతం చేసుకోవాలని, ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇదేం ధోరణి? శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి ఇదా? కేంద్ర ప్రభుత్వం 36వ స్థానంలో ఉందంటే మీకు ఏమాత్రం మీరు కొంచెం కూడా వెరపలేదే మీకు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. లాకప్ డెత్ కేసులో కూడా అసలు మూలాల్లోకి వెళ్లకుండా మీరు సీసీ కెమెరాలు ఫుటేజ్ ఎందుకు పోయింది, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయరు? దాని బాధ్యులు ఎవరిని గుర్తించి సస్పెండ్ ఎందుకు చేయరు? నిన్న ఎవరో హోమ్ గార్డ్ అరెస్ట్ చేశారంట కదా. లేదా మీరు హోమ్ గార్డులు, అటెండర్లు, గుమస్తాలు, రోడ్డు మీద పోయేవాడు వీళ్ళు తప్ప నేనేమంటానంటే సాయి కృష్ణ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఏ కేసు మీద తీసుకొచ్చారు, అది ఏమైనా బయటకు వస్తుందా? హైకోర్టు సాక్షాత్ నిన్నేముంది, హెబియస్ కార్పస్ పిటిషన్ సాయి కృష్ణ కేసులో సాయి కృష్ణ కనపట్టలేదని పిటిషన్ ఇస్తే సంవత్సరం అయిపోయింది, హోంశాఖ ఇంతవరకు కౌంటర్ వేయలేదని చెప్పేసి హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. 2 వారాలు టైం అడిగితే మేము ఇవ్వమని చెప్పి 6 నెలల్లో ఫైల్ చేయాలన్నారు. సిగ్గుపట్టలేదా? హోంశాఖ ఉందా ఈ రాష్ట్రంలో? పనిచేస్తుందా? ఎవరిని మాట్లాడతారు? A4 సురేష్ ఈ సాయి కృష్ణ హింస విషయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తోడ్పడ్డ ఇచ్చాడు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. అటు సురేష్ తప్ప ఇంకెవరు లేరా? ఎఫ్ఐఆర్ ముఖ్యమంత్రి చెప్పేవారికి ఎందుకు రిజిస్టర్ చేయరా? అందులో కేసు మూలాల్లోకి వెళ్ళకుండా ఎక్కడ ఏది జరిగినా కానీ కేసు మూలాల్లోకి వెళ్ళరు. రాజమండ్రిలో ఆ ఆడపిల్ల చచ్చిపోతే ఏం చేస్తున్నారు మీరు? ఎవరిని రక్షించడానికి మీరు ఈ గేమ్ అంతా ఆడుతున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? జనసేన పార్టీ నాయకుల ఇంట్లో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడితే మీరు ఎవరి చర్య తీసుకున్నారు? బాధ్యత లేదా? అందువల్ల హోంశాఖ సమావేశంలో చర్చించాల్సింది ఇది కాదు. మీరు హోంశాఖ మంత్రి డీజీపీ ఫెయిల్ అయ్యారని ఒప్పుకోండి. చర్చించాల్సిన విషయాలు ఇవి కాదనేది మీరు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని నేను అనుకుంటాను. తర్వాత
పదే పదే హోంశాఖ వ్యవహారాల్లో లోకేష్ గారు జోక్యం చేసుకుంటున్నారు, ఆయన ఆదేశాలు ఇస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తోడు కొద్ది రోజుల క్రితం లోకేష్ గారు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఏం చెప్పారు? ఎక్కడైనా కార్యకర్తకు అన్యాయం జరిగితే నేను డీజీపీని పంపిస్తా. ఆయన కానిస్టేబుల్ డీజీపీ అంటే జోక్యం చేసుకుంటున్నారు, ఆయన పెత్తనం కేసు పెడితే తప్పు చేసినా కూడా కేసు పెడితే కానీ ఏదైనా కానీ ఉండే డీజీపీని పంపిస్తా అని చెప్పడం ఏంటి? అంటే డీజీపీ అంటే అతను చురకనా? ఆయన కానిస్టేబుల్ అతను అంటే రెడ్ బుక్ గారు హోంశాఖ మంత్రి గారు రాజమండ్రిలో ఆడపిల్ల మీద అఘాయిత్యం ఇది యాక్సిడెంట్ చేసి చంపితే దాని గురించి మాట్లాడకుండా నేను ఏదో మాట్లాడతారు. రైట్. ఇది దీంతో పాటు ఇది నిన్న వాళ్ళ ప్రకటన ఏమిటి? ఆ మూడు పార్టీలు కలిసి వైసీపీ సోషల్ మీడియా అటువంటి వాళ్ళు తిట్టుకోవటం ఏంటి, జనసేన వర్సెస్ టీడీపీ వాళ్ళు దూషించుకోవటం ఏమిటి? అదేదో సినిమా వచ్చిందట కదా, నేనైతే చూడలేదు, కనకరాజు ఏదో సినిమా వచ్చిందట. ఆ సినిమాలో ఏదో డైలాగుల మీద వాళ్ళ రెండు పార్టీలు వాళ్ళు హోరాహోరీగా మాట్లాడుకున్నారట. దాన్ని వదిలేసి సరే మీరిద్దరు మాట్లాడుకోవద్దని చెప్పడం తప్పు కాదు, వైసీపీ సోషల్ మీడియా ఇట్లా తగాదాలు పెడద్దని చెప్పడం ఏంటి? దామచర్ల ఆంజనేయులను దామచర్ల జనార్దను బాలినేని శ్రీనివాసరెడ్డి గొడవ పడితే వాళ్ళిద్దరూ ఓపెన్గా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని వాళ్ళు బయట పెడితే మధ్యలో వైసీపీని విమర్శించడం ఏంటి? వీళ్ళు కేసీఆర్ ఒక మాట చెప్తా, వాళ్ళు సోషల్ మీడియా తప్పు పడుతున్నారు. సరే, ఏ పార్టీ పెట్టినా తప్పు అని అన్నారు. తప్పు పెడితే పొరపాటు చేస్తే ఈ రోజు ఉదయం నేను చూపిస్తాను 15కు పైగా వీడియోలు తెలుగుదేశం వాళ్ళు పెట్టి అడ్డగోలు మాటలు, అసభ్యకరమైన మాటలు. అంటే సోషల్ మీడియా చర్యలంటే ఒక వైసీపీ మీదనా, తెలుగుదేశం మీద కాదా? అసలు బీజేపీ మీద ఎవరు పెడుతున్నారంటే బీజేపీ వాళ్ళు రెస్పాండ్ లేదు. మీరు బీజేపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు పెట్టారా? ఎందుకు వాళ్ళని రెచ్చగొడతారు మూడు పార్టీలని? జనసేన ఫ్లో సరే జరుగుతోంది, కొంత తగ్గింది, ఆ ఫ్లో తగ్గింది కొంత. మీరు నేనేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా అసభ్య పదజాలంతో అబద్ధాలతో మీరు వీడియోలు పోస్ట్ చేస్తూ దీంట్లో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం ఏంటి? అంటే పోలీసు వ్యవస్థ కలుషితం అయిపోతుంది, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేప్పుడు ఇది నిదర్శనం. పదే చెబుతూ ఉంటారు ఇదే పోలీసు వ్యవస్థ నాశనం చేస్తున్నారని. గుడివాడలో కొడాల నాని గారి దగ్గరికి వెళ్ళి నవ్వితే కూడా ఆయన్ని పాపం వీఆర్ పంపించేస్తారని మర్యాద కోసం నోటీస్ ఇవ్వడానికే కదా, ఎక్కడ కదలొద్దని నోటీస్ ఇవ్వడానికి వెళ్తే కూడా నవ్వితే వీఆర్ పంపించేశారంటే అసలు ఇట్లాంటివి ఎంత పోకడలు ఎప్పుడైనా చూసాము మనం? అది ఇప్పుడు ఆ బైక్ ఆయన దగ్గర నవ్వితే ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. రిప్రజెంటేషన్ ఎలా తీసుకున్నారని అంటే తీసుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారని భయమేమో. అలా ఉంది కదా. రైట్, ఓకే. ఇంకో మాట చెప్తానండి మీకు. చంద్రబాబు నాయుడు గారు పదే ప్రతిపక్షం ఆరోపణలో ఇంకో ఆరోపణలు చెబుతున్నారు. నేను బాహాడిగా చెప్తున్నాను, పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఒక చిన్న వ్యక్తి కాదు. గత 6-8 మాసాలుగా ఆయన ప్రచారం చేస్తున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల మాయాజాలం జరిగింది అని. చాలా స్పష్టంగా లక్షల ఓట్లు తెల్లారబడి ఎట్లా వచ్చినాయి, 0.5% ఓట్లు వస్తేనే ప్రభుత్వాలు మారిపోతాయి, 12.5% ఓట్లు వస్తే ఎట్లా వచ్చినాయి అని చెప్పి సమాధానం చెప్పండి అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజల అభిమతం కాదు, ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకు జవాబు చెప్పరు? మీ దగ్గర సమాధానం లేదా? కేసు పెట్టండి. పరకాల ప్రభాకర్ గారు మీరు ఎందుకు చెప్పారు ఈ మాట, రుజువు చేయండి అని చెప్పేసి కేసు పెట్టండి. ఎందుకు మాట్లాడట్లా? అంటే మీ దగ్గర అంటే మీరు అధికారం చేజిక్కించుకుని అడ్డదారిలో అని చెప్పేసి ఒప్పుకుంటున్నారా? రైట్, జవాబు చెప్పాలి కదా. దానికి కూడా పెట్టారు, దానికి కేసు పెట్టరు.